సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఎక్కడున్నావంటే జీవ గ్రంథములో లిఖితమై ఉన్నాయంట. నేనైతే చేయలేనబ్బా, నీకు మంచి తలాంత ఉంది, ఇదిగో నీ వాక్యం చెప్పడానికి సామర్థ్యం ఉంది, వాక్యంలో ఉన్నటువంటి సంగతులు గ్రహించుటకు మంచి మనసు దేవుడు ఇచ్చాడు, కాబట్టి నువ్వు స్వార్థ పనికి చెయ్యి. అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నావా? అలాంటి వారిని ప్రోత్సహించము. స్వార్థుని అంటే దేవుని వాక్య సంబంధమైనటువంటి వాక్యాన్ని మంచిగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు అనేకులు ఉంటున్నారు గ్రామాల్లో. ఇలాంటి విద్యార్థులు ఉంటున్నప్పుడు మనమంతుగా మనమైతే చేయలేం కదా, మీరంటూ చేస్తున్నారు కదా, స్వార్థ పని చేస్తున్నారు కదా, మీకంటూ మేము సహకారులుగా నిలుస్తున్నాము, మీరు దేవుని పని చేయండి అని అలాంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నామా? సాయం చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోత్సహిస్తున్నామా? ప్రోత్సహించట్లేదు. అలా ప్రోత్సహించినప్పుడే సంఘము బలపడుతుంది. యాక్చువల్ అంటే స్వార్థికుని యొక్క పని చేయాలి. ఒకవేళ చేయకపోతే చెప్పుచున్నవాడుగా స్వార్థికుని పని చేస్తున్న వ్యక్తికైనా మనం ఏం చేయాలి? సహకారులుగా ఉండాలి. సహకారులుగా నిలిస్తేనే మన పేర్లు ఎక్కడ ఉంటాయంట? జీవ గ్రంథములో తప్పకుండా ఉంటాయి. దేవుడు చెప్పినాడు యాక్చువల్ అంటే.